ఆహ్వానిస్తున్నాను. శ్రీకృష్ణ కుమార్ గారు న్యాయవాది గారిని ఆహ్వానిస్తున్నాము. వేదికను అలంకరించవలసిందిగా. గోసాల శ్రీనివాసరావు గారిని జంట రాష్ట్రాల న్యాయవాది వీరు. భానుచంద్ర గారు అడ్వకేట్ న్యాయవాది వీరిని కూడా ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు శ్రీకృష్ణ గారు సభను నిర్వహిస్తారు. సభాయ నమః. ముందుగా హైదరాబాద్ మీడియా మిత్రులందరికీ, ప్రెస్ క్లబ్ వారికి శుభాభివందనాలు. హిందూ లాయర్స్ ఫోరం దేనికోసం ఆవిర్భవించింది, ఎందుకు ఆవిర్భవించింది, ఎప్పుడు ఆవిర్భవించింది, వాటి ఆశయాలు ఏమిటి, పనితీరు ఏమిటి, ఎలా ముందుకు వెళ్తూ ఉంది అనే విషయాలని పూజ్య శైవక్షేత్ర పీఠాధిపతి అయినటువంటి శ్రీ శివస్వామీజీ వారిని మీడియా ముఖంగా తెలియజేయమని కోరుచున్నాం. భారత్ మాతాకి జై. ప్రప్రదంగా నారద మహాముని ప్రతిపాలైన మీడియా మిత్రులకి శుభాశీస్సులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు, భారతదేశంలోనూ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా అనేక శుభాశీస్సులు. హిందూ లాయర్స్ ఫోరం అనే ఒక సంస్థ మన బాధ్యతని గుర్తెరిగేట్టు చేస్తుంది. అది ఎలా అంటే, ఏదైతే రాష్ట్రాలలో దేవాలయ వ్యవస్థ, దేవాలయ ఆస్తుల పరిరక్షణ, దేవాలయ యొక్క నిర్వహణలో తగు సూచనలు, హిందూ ధర్మంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, వాటికి చట్ట ప్రకారం ఉన్న మార్గదర్శకాలు, వీటన్నిటి మీద కూడా హిందూ లాయర్స్ ఫోరం వర్క్ చేస్తుంది. మనకి 14/9/2025 సంవత్సరంలో అమ్మల గన్నయమ్మ దుర్గమ్మ పాదాల చెంతన ఈ సంస్థ ఆవిర్భవించింది. సుమారుగా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1500 మంది లాయర్లు దీంట్లో పాల్గొనడం కూడా జరిగింది. సమాజంలో ఎదురవుతున్న అనేక విషయాలను చర్చలు చేస్తూ వారి సూచనలు సలహాలు తీసుకుని చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చనేది మార్గదర్శకాలు అక్కడ ఇచ్చేసిన అనేక మంది ప్రజలకి అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా 110-112 బాల సెక్షన్లు ఉన్నట్లుగా ఒక అంచనా. 30,000 పైచిలుగా న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో వారు తమ యొక్క విధులు నిర్వహిస్తున్నట్టుగా మా సముఖంలోకి వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇటు 2 రాష్ట్రాల్లో కూడా బార్ కౌన్సిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం తీసుకుని మార్చి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ సంస్థ కమిటీని ఏర్పాటు చేసుకుంటూ లాయర్లందరినీ కూడా ఓటుగా చేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దక్షిణ భారతదేశంలో ప్రప్రదంగా ఏ దేవాలయ ఆస్తుల విషయంలో కానివ్వండి, హిందూ ధర్మ విషయంలో కానివ్వండి, వ్యతిరేక శక్తులు కనుక ప్రయత్నిస్తే వాటిని చట్ట ప్రకారం ఎలా ఎదుర్కోవచ్చు అనేసి ఒక దిశానిర్దేశాన్ని హిందూ సమాజానికి ఇచ్చేట్టుగా, దేవాలయం అంటే అది ఎవరిదో, అది దేవాలయ ధర్మశాఖ మాత్రమే అనుకునే
అపోహనించి దేవాలయం మనది, దేవాలయ బాధ్యతలు మనవి, మన భగవంతుల యొక్క స్థితిగతుల్ని మనం అవగాహన తీసుకుని పరిరక్షించిన బాధ్యత మన అందరిది అనే విషయంలో ముందుకు సాగే విధంగా హిందూ లాయర్స్ ఫోరం పనిచేస్తుంది చెప్పేసి ఈ వేదిక ద్వారా ప్రజానికానికి తెలియపరుస్తున్నా. శోభ్య. ఇక 11వ మాసం నవంబర్లో 11వ తారీఖున ఈ రిజిస్ట్రేషన్ అనేది భారత ప్రభుత్వం నుంచి మనకు అందింది. దీని యొక్క పట్టా చట్టమైనట్టుగా పట్టా ఇది నేను అందరికీ అందజేస్తున్నామండి. భారత్ మాతాకు జై, సనాతన ధర్మ కి జై, న్యాయవాదులకు జై, ధర్మ ప్రతినిధులకు జై, ధర్మ దేవతకు జై. వారి సంకల్పంతోనే ఇప్పటి వరకు మనం ఈ సంస్థని స్థాపించుకోవడం జరిగింది. శివకేశవులాగా పూజ్య శ్రీ శివస్వామీజీ, శ్రీ రాఘవేంద్రదాస్ స్వామీజీ మాకు న్యాయవాదులకు మార్గదర్శనం చేస్తున్నారు. ధర్మరక్షణ, దేవాలయ సంరక్షణ ఈ రెండు న్యాయబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక అనుమతులు వచ్చినాయి. అనుమతుల పత్రాన్ని ఇప్పుడే చూపించున్నాము. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము హేట్ స్పీచ్ బిల్ మరియు వ్యాండలిజం ఆఫ్ టెంపుల్స్. ద్వేషంగా ఎవరితో మాట్లాడినా అది చట్టరీత్యా శిక్షార్హమే. దానికి గాను ఇండియన్ పీనల్ కోడ్ ఉన్నది, బిఎన్ఎస్ అని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ మనం భారతీయ న్యాయ సంహిత అని మన భారతదేశానికి మనము మార్చుకున్నాము, బ్రిటిషర్స్ చట్టం కాకుండా. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చింది హేట్ స్పీచ్ చట్టం అని. కాబట్టి మేము కూడా దానికి శిక్ష ఐపీసీలో 2 ఏళ్ళు అని చెప్తే కాదు 8 ఏళ్ళు పడేట్టు చేస్తాను అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్టియన్ పాస్టర్స్ అందరి ముందు ప్రమాణం చేశారు చట్టాన్ని మైనారిటీని రక్షించడానికి తీసుకొస్తాను అని. అదేవిధంగా కర్ణాటకలో ఈ చట్టం రావడానికి కారణం ఏంటి, ఈ చట్టం ప్రతిపాదన తీసుకురావడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న ప్రభుత్వం ముస్లిమ్స్ మీద 74% హేట్ స్పీచ్ పెరిగింది కాబట్టి 7 నుంచి 8 ఏళ్ళు పైబడి శిక్ష తీసుకొచ్చే ప్రక్రియను తీసుకొస్తున్నామని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో మనం హేట్ స్పీచ్ అంటే ఏమిటి, ఏ చట్టాలు దీనికి వర్తిస్తాయి, ఎలా మనం కేంద్ర చట్టాలు ఏం చెప్తున్నాయి, రాష్ట్ర చట్టాలు ఏం చెప్తున్నాయి, వీటి మధ్య సమన్వయం లేకపోతే ఏం జరుగుతుంది అని మనం సీనియర్ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది అయినటువంటి గోసాల శ్రీనివాస్ గారు మనతో మాట్లాడతారు. పూజ్య స్వామీజీ వారికి నమస్కరిస్తూ, చాలా విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగం మనందరికీ చక్కగా దిశ నిర్దేశించింది. పరిపాలన కేంద్రంతో యూనియన్ గవర్నమెంట్ ఏ విషయాలు చూస్తుంది, రాజ్యం అనుకుంటే అంటే రాష్ట్రాలు ఏ విషయం ఆలోచించాలి, ఈ రెండింటినీ కూడా సవివరంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం నిర్వచించింది. దాంట్లో 3 లిస్టులు ఉన్నాయి, కేంద్రం లిస్టు, రాష్ట్ర లిస్టు, కాంకరెంట్ లిస్టు, 2 రాష్ట్రాలకు సంబంధించి. ఇంత వివరంగా జాబితా
జాబితాను విడదీస్తే అటు కర్ణాటక అర్థం చేసుకోకుండా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోదు. కేంద్రం ఇప్పటికే తయారు చేసి వచ్చిన భారతీయ శిక్షా స్మృతి అని పూర్వం ఉండేది, ఇప్పుడు దాని భారతీయ న్యాయ సంహిత. దాని గురించి కూడా అవగాహన లేదు, చదువుకోరు. చదువుకున్న న్యాయవాదుల దగ్గరికి వెళ్ళరు, చదువుకున్న న్యాయవాదులని ప్రభుత్వ న్యాయవాదులుగా నియమించారు. ప్రభుత్వ న్యాయవాదులు తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. చదువుకున్న వాళ్ళు కూడా బహుశా అది ప్రయత్నం చేయట్లేదేమో. బాగా జ్ఞానవంతులైన న్యాయవాదులు ప్రభుత్వం దగ్గర నౌకరీ చేయడానికి ఇష్టపడట్లేదని నాకు అనిపిస్తుంది. నాకైతే ఇష్టం లేదు, అది కూడా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఒక విషయం మా మిత్రుడు కృష్ణారావు గారు చక్కగా చెప్పారు. ఒక విషయాన్ని ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం అంతకుముందు కొలినియల్ యాక్ట్ అంటాం దాన్ని, ఐపీసీ, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత దాని పేరు మార్చి మందంటూ మన ఆలోచన పద్ధతి మన బ్రెయిన్ ట్యూన్ అయ్యేలాగా ఒక చట్టం తెచ్చాడు. ఆ చట్టం కేంద్రం తీసుకొచ్చిన చట్టంలో ఏది నేరము, నేరాన్ని నిర్వహించారు, డిఫైన్ చేశారు. డిఫైన్ చేస్తూ ఆ నేరానికి శిక్ష ఎంత అది కూడా డిఫైన్ చేశారు. ఆ నేరం ఏ న్యాయాధికారి చేత విచారణ జరిపించాలి అది కూడా ఉంది. డిస్ట్రిక్ట్ జడ్జా, హైకోర్టా, సుప్రీంకోర్టా, లేదా డిస్ట్రిక్ట్ జడ్జి కింద ఉన్నటువంటి మేజిస్ట్రేటా. మేజిస్ట్రేట్ దగ్గర విచారణ చేయవలసిన చిన్న కేసులు ఉంటే పెట్టి కేసులు అంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరం శిక్ష పడే కేసులన్నీ కూడా మేజిస్ట్రేట్ దగ్గర, జూనియర్ జడ్జి అంటూ ఉంటారు. కానీ 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడాలంటే సెషన్స్ జడ్జి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ భారతీయ న్యాయ సంహితకి భిన్నంగా అది నిర్వచించినటువంటి ఉపోద్ఘాతానికి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలి. ప్రయత్నం, సాహసం, ప్రయత్నం అనే పదం వాడకూడదు ఇక్కడ, సాహసం. కర్ణాటక తీసుకొచ్చిన చట్టం పేరు ఏంటంటే ది కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ 2025. ఈ బిల్ ఇంకా పెండింగ్ ఉంది. ఆ బిల్లు పెండింగ్ ఉంది, అది చల్లదని తెలుసు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, రాష్ట్రపతి దగ్గర ముందుకు వెళ్ళాలి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా కన్సెంట్ ఇవ్వాలని తెలుసు. కానీ సంతుష్టీకరణ పరిపాలన, ఎపీజ్మెంట్. ఇగో మేము ఈ చట్టం తీసుకొచ్చేసాం, రాష్ట్రపతి గారే ఈ చట్టానికి ఆమోదం తెలపలేదు, నేపం రాష్ట్రపతి మీద తోసేయచ్చు. కానీ నాకు కావాల్సింది ఏంటి, ఈ వాదాస్పదమైన చట్టం తీసుకొచ్చి దీన్ని ఇంగ్లీష్లో రిపిగ్నెంట్ అంటారు. రిపిగ్నెంట్ అంటే చల్లంటే అయితే ఇన్కన్సిస్టెన్సీ అండ్ కాంట్రడిక్టరీ, 2 పదాలు వాడింది. నేను నా నిజంగా అది ఆర్టికల్ 254లో రాజ్యాంగంలో పొందుపరిచారు దీన్ని. ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఇటువంటి చట్టాలు చేస్తే అప్పటికే ఉన్న కేంద్ర ప్రభుత్వం చట్టం మీద ఓవర్ రైడ్, ఆ నెత్తి మీద మీరు కాలు పెట్టి రైడ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగాధికరణ ఇది. ఇటువంటి చట్టాలు తీసుకొస్తాం అంటే ఈవేళ ఇది అప్రస్తుతం కాదు. ఈవేళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా గవర్నమెంట్ స్పాన్సర్డ్ క్రిస్టియన్ ప్రోగ్రాంలో కార్యక్రమంలో వారందరినీ ఉద్దేశించాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ విధానాన్ని ప్రమాణం చేసి పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు గొప్పగా, నేను కూడా కర్ణాటక తరహా చట్టాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాను త్వరలో అన్న. ఏ రకంగా ఈ చట్టం తీసుకొస్తారు? హేట్ స్పీచ్, ప్రివెన్షన్ ఆఫ్ హేట్ స్పీచ్, ప్రివెన్షన్ ఆఫ్ హేట్ క్రైమ్. హేట్ స్పీచ్ ఇట్స్ ఎ క్రైమ్, ప్రివెన్షన్ ఆఫ్ సచ్ క్రైమ్స్. దాంతో చట్టం తీసుకొస్తున్నప్పుడు ఆ చట్టానికి నియమం ఉండాలి, ఆ చట్టానికి భూమిక ఉండాలి. భూమిక అంటే భారత రాజ్యాంగం కేంద్రం తీసుకొచ్చిన చట్టాలన్నిటికీ భూమిక. అదే భూమికి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కర్లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని గౌరవించవా? రాజ్యాంగంలో 254(2) ఖచ్చితంగా చెప్పింది, యూ కెన్ నాట్ క్రాస్ యువర్ లిమిట్స్ వైల్ మేకింగ్ ఎన్ ఎనాక్ట్మెంట్. మరి ఈ చట్టాన్ని ఎలా తీసుకొచ్చేస్తారు? ఎందుకు తీసుకొస్తారంటే వాళ్ళు మైనారిటీ ఇంపీచ్మెంట్ ద్వారా ప్రభుత్వంలోకి వచ్చాము. ఎందుకు 1 word డిఫైన్ చేశారండి ఆయన ముఖ్యమంత్రి గారు. వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.
మీరు 10 పుస్తకాలు రాయక్కర్లేకుండా ఒక్క మాటలో చేసేసారు స్వామీజీలు. వారందరూ అర్థం చేసుకున్నారని అంటే స్వామీజీ మమ్మల్ని పిలిచారు, ఆదేశించారు. న్యాయవాదుల్ని స్వామీజీ ఆదేశించారు. ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి, మీరందరూ న్యాయవాదులు దీని మీద ఆలోచించాలి అని 3 నెలలు. ఈవేళ సమావేశం 3 నెలల తర్వాత పట్టా వచ్చింది, పట్టావిష్కరణ చేశారు స్వామీజీ. ఆ పట్టా వచ్చి 3 మాసాల్లోగానే దీని మీద ఒక యుద్ధం ప్రకటించారు. ఎందుకంటే వారు మొట్టమొదటి వచ్చారు. ఇటువంటి సంస్థ నెలకొల్పాలి, స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి హిందూ లాయర్స్ ఫోరం అని ప్రపోజ్ చేస్తూ ప్రథమ సమావేశంలో 15 ప్రపోజల్లోనే 1500 మంది తీర్మానం చేశారు. విజయవాడలో కనకదుర్గమ్మ గుడి చేత ఆమె పదాల దగ్గర. ఇది సెప్టెంబర్ నెలలో జరిగింది. సెప్టెంబర్ 14 జరిగింది. 14 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి పట్ట వచ్చేసింది. ఈ పట్ట ఇది మన తెలంగాణ ప్రాంతాలకు, ఆంధ్ర ప్రాంతాలకు ఏర్పడిన సంస్థ కాదు. దేశం మొత్తం మీద ఇండియా, ది ఫోరం ఫర్ లాయర్స్, హిందూ లాయర్స్ ఫోరం ఇండియా. కాబట్టి ఇది ప్రతి రాష్ట్రంలో దీని యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. స్వామీజీ పర్యటన చేస్తున్నారు. వారికి తెలిసిన వారందరికీ వారి అనుచరులకి వారి మాట వినడానికి వారి అనుచరులు అంటే ఏదైతే శాసనం చేస్తారో స్వామీజీ శాసనాన్ని అమలు చేసే లాయర్స్ ఉన్నారు దేశం మొత్తం మీద, లక్షలు ఉన్నారు. ఈవేళ తెలంగాణలో 30,000 మంది ఆంధ్రు అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ వెళ్తున్నారు. వారందరికీ ఒక సీనియర్ న్యాయవాదిగా నా యొక్క విన్నపం, బార్ కౌన్సిల్లో పోటీ చేస్తున్న వారందరూ కూడా హిందూ లాయర్స్ ఫోరంలో సభ్యులు అయినా కాకపోయినా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారికి మాత్రమే ఓటు వేయాలి లాయర్స్. ఇటువంటి చట్టాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు, నేను భయము, పక్షపాతము ఏ రకంగా కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ రకంగా కూడా నేను ఉల్లంఘించి కూడా పరిపాలన చేస్తానన్నాను. మరి వారే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్. సెక్యులర్ డిఫినేషన్ ఎక్కడ పోయింది? లౌకికమైన పదమేది అంటే కావాలని రాజ్యాంగానికి విరుద్ధంగా మరి ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమంటారు గుర్తింపుని రద్దు చేయకుండా ఇంకా ఎందుకుందో నాకు అర్థం కాదు. బెటర్ లాయర్స్ ఇన్ ద ఫోరం, ఈ ఫోరం ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ రిట్ ఫైల్ చేసి ఆ సత్య స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ లౌకిక పార్టీ కాదు కాబట్టి దానికి గుర్తింపు రద్దు చేయాలని తప్పనిసరిగా ఆందోళన చేస్తాం. ఈ ఫోరం ద్వారా మీ అందరి ఆశీస్సులు ఉంటే, స్వామీజీ ఆశీస్సులు ఉంటే వారు అప్పుడే ఆదేశించేశారు. 1 word ఆన్సర్ చేశారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వారి మీద మీరు యుద్ధం ప్రకటించండి. యుద్ధం అంటే కర్రలు కట్టలతో కాదండి, చట్టపరంగా, శాసనపరంగా, రాజ్యాంగపరంగా. స్వామీజీ ఇద్దరు ఆశీస్సులతో వారి యొక్క అనుశాసనం ఏదైతే వాళ్ళు ఆదేశిస్తారో ఆదేశం మాకు శిరోధారి. కాబట్టి ఇప్పుడు ఈ రిపబ్లిక్ ఈ చల్లని యాక్ట్ తీసుకొచ్చి ఎవరిని పెడదాం అనుకున్నారు. ఇంకా ఎంతకాలం ఈ మధ్య ఆ మధ్యన 15 నిమిషాల కనుక నాకు మీ పోలీసు వ్యవస్థని గన్ డౌన్ చేస్తే, మీ అధికారుల్ని గన్ డౌన్ చేస్తే, నా దగ్గర ఉన్న చిరుకుని అప్ డౌన్ చేసి ఇక్కడ హిందువులందరి సంగతి చూస్తాను అని మామూలు సామాన్య వ్యక్తి కాదు, ఒక రాజకీయ పార్టీ నేత, శాసనసభ్యుడు పబ్లిక్ అనౌన్స్ చేశారు. బెయిల్ మీద వచ్చారు, కేసు పెట్టారు, బెయిల్ మీద వచ్చారు. తర్వాత ఏమైంది కేసు? ఛార్జ్షీట్ వేసారా లేదా? ఛార్జెస్ ఫిల్ చేశారా లేదా? ప్రాసిక్యూట్ చేశారా లేదా? సభ్య సమాజానికి తెలియక్కర్లేదండి. భారత పౌరులకు హక్కు ఉంది కదా. ఒక నేరస్తుని అరెస్ట్ చేశారు మీరు, ఆ విషయం మాకు తెలుసు. ఆ నేరస్తుని మీద కేసు విచారణ జరిగిందా? అది మాకు చెప్పండి. ఎందుకు కేసు విచారణ జరగట్లేదు చెప్పండి. ఎందుకు క్లోజ్ చేసుకున్నారు? అలా క్లోజ్ చేసుకుంటే ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కు ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ మధ్యన తీర్పు చెప్పింది ఒక కేసులో. కాబట్టి ఇవాళ లాయర్స్గా ప్రజల తరఫున ప్రతినిధులుగా we the lawyers are representatives of the society, we the lawyers are representing the poor man, we the lawyers are representing the innocent citizens of this country. కాబట్టి ఈవేళ మేము ఈ నిర్ణయం
చాలా విచిత్రం జరుగుతుందండి. మకలో పుట్టి ఎక్కడైనా కుక్కలో ఎక్కడ చూసావా? కుక్కలో మడిపోవడాలే చూసుకుంటాం. మకలో పుట్టి ఈవేళ 3 మాసాలకి ఎంత ప్రవర్తమానమై, ఇందాక ఎవరు మిత్రుడు అడిగారు మీ సభ్యులంతా సార్ చెప్పేస్తాం. ప్రపోజల్ రోజు 1500 అటెండ్ అయ్యారు. విజయవాడ తదుపరి కలిసిన తర్వాత మా కృష్ణారావు గారు ఇప్పటి మట్టికి 3000 మందిని వ్యక్తిగతంగా కలిశారు. నాకు వచ్చిన సమాచారం ఈవేళ 5000 మందితో ఆయన సంభాషిస్తున్నారు. వారందరితో కమ్యూనికేషన్ ఉంది. రాబోయే రోజుల్లో అతి కొద్ది కాలంలోనే మిగతా రాష్ట్రాలు, దగ్గర రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, ఇటు ఒరిస్సా వారి యొక్క రాష్ట్ర కమిటీ యూనిట్లు ప్రారంభమవుతాయి. స్వామీజీలు వెళ్ళి వాళ్ళు ఆస్వాదిస్తారు. కాబట్టి మీకు ఎవరికైనా చిన్న ప్రశ్నలు అడిగేది ఉంటే అడగండి. కొంచెం శ్రీ రాధా మనోదాస్ గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. भारत माता की भारत माता की भारत माता की హరే కృష్ణ. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేది చూడొచ్చు. దేవాలయాల నుంచి ఆస్తులు, స్థలాలు తీసుకుంటారు, దేవాలయాల మీద పెత్తనాలు చేస్తారు.